ఏంటి మళ్ళీ కెమెరా ముందుకొచ్చేదో తినేస్తుంది అనుకుంటున్నారా? ఇవే నా ఫేవరెట్ బీరకాయ బజ్జీలు. ఇంట్లో బీరకాయ కనపడగానే చేయాలనిపించింది. ఎలా చేశానో మీకు చూపిస్తారండి. ముక్కలైతే ఈ సైజులో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకుందాం. చాలా మంది అయితే ముక్కల్ని ఉడకబెట్టరు, కానీ మా ఇంట్లో ఇలా చేస్తేనే తింటారు. నీళ్లు మరిగిన తర్వాత మాత్రమే ఈ ముక్కలు వేసుకోవాలి. వేసుకున్న ఒక్క నిమిషంలో బయటికి తీసేయాలి, లేదంటే మెత్తబడిపోతాయి. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకుని సరిపడేంత శనగపిండి అయితే వేసుకుందాము. శనగపిండి ఎంత వేసుకున్నామో దాంట్లో సగం బియ్యపిండి వేసుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలానే చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నా. ఇప్పుడైతే వాటర్ పోసుకుంటూ బజ్జీ పిండి కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోవాలి. ఈ జనరేషన్ వాళ్ళు శనగపిండితో చేసిన బజ్జీలు, పకోడీలు తింటే గ్యాస్ వస్తుందని చెప్పేసి తినడమే మానేశారు. మంచూరియాలు, న్యూడిల్స్, ఫ్రైడ్ రైస్ వీటికన్నా ఇది చాలా బెటర్. ఆ మడ్డి ఫుడ్ కి అలవాటు పడిన వాళ్ళకి ఇవి నచ్చవులేండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముక్కలు ముంచి బజ్జీలు వేసేసుకోవడమే. ఎందుకో తెలీదు, నాకు మిర్చి బజ్జీ కన్నా ఇవే ఎక్కువ నచ్చుతాయి. మీరు అసలు ఎప్పుడైనా ఇవి తిన్నారో లేదో కామెంట్ చేయండి. ఇప్పుడు దీని మీద కారప్పొడి వేసుకొని తింటే మామూలుగా ఉండదు. ముందే చెప్తున్నా, మంచూరియా బ్యాచ్ వాళ్ళకి ఇవి నచ్చవు.